నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్. రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన భూమి పూర్తిగా మీకు సొంతం అవుతుందా? ఎలాంటి సమస్యలు ఉండవా? మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే దానికన్నా ముందు ఆ ల్యాండ్ పైన ఏమైనా పాత హక్కులు ఎవరికైనా ఉన్నాయా, లేదంటే వారసత్వ ముందస్తు ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా, లేదా కోర్టు ఉత్తర్వులు ఏమన్నా ఉన్నాయా అనేటివి ముందు అబ్జర్వేషన్ చేసి దాన్ని పరిగణలోనికి తీసుకోండి. తర్వాత మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారిపైన ఈసీ వారిపైనే ఉందా, లేదంటే వారు ఏమన్నా గతంలో ఎవరికైనా సేల్స్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, లేదంటే పార్టీషన్ డీడ్ కానీ ఏమైనా చేసి ఇచ్చారా? తర్వాత పట్టాదారు పాస్బుక్ అతని పేరు మీదే ఉందా, లేదంటే మ్యూటేషన్ అతని పేరు మీదే ఉందా, అతను ఏమన్నా పన్ను రసీదు కడుతున్నాడా, లేదంటే ఆ ల్యాండ్కి సంబంధించి ఏమైనా సర్వే రిపోర్ట్ ఉందా? ఇవి మొత్తం మీరు పరిగణలోనికి తీసుకొని అబ్జర్వేషన్ చేసి మీరు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు అనేటివి ఉండవు. రిజిస్ట్రేషను అనేది రిజిస్ట్రేషన్ అయ్యిందని మీరు నిర్లక్ష్యం చేస్తే, రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ, టైటిల్ డీడ్ కానీ, లేదంటే రెవెన్యూ రికార్డులు అన్నీ సరిగ్గా ఉన్నాయి అని ముందే పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మీకు ఎలాంటి సమస్యలు అనేటివి రావు.